నైట్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ అండి ఇది. ఇందులో 2 స్పూన్ల కారము, ఒక వాటి ఉప్పు, అల్లం పేస్టు ఒక వాటి, 2 చెంచాల ఆయిల్, ఇందులో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఇది పేస్ట్ అండి. 5 ఉల్లిపాయలు, 5 టమాటాలు, కొంచెం పుదీనా, ఇలా గ్రేవీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బగోన్ పెట్టుకున్నాను. ఇది ఆయిల్ వేడెక్కింది. ఇందులో మసాలాలు వేసుకుందాం మనం. కొన్ని ఉల్లిపాయలు, ఇది మెంతాకండి, చాలా బాగుంటుంది. ఇలా కలుపుకోవాలి. బాగా ఫ్రై కావాలి ఆయిల్లో. ఈ మసాలా అంతా ఆయిల్లో ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం. కలుపుకోవాలి. బాగా ఆయిల్లో ఫ్రై కావాలి ఇది. హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. మా వారిని చూడండి, ఇక్కడ ఎంతో పని చేస్తున్నాడు. ఆప్రోన్ వేసుకున్నాడు, టీ చేస్తుండే. ఇక్కడ చూద్దాం. ఏం లేదండి, అది నేను పొద్దున్నే చేసిన టీ అండి. ఓన్లీ గరం చేసుకుంటుండు. ఉండాలి కదా కిచెన్ లో వస్తే, కిచెన్ ఫీలింగ్ ఉండాలి కదా. ఏం కిచెన్ ఫీలింగ్? ఎంతో హెల్ప్ చేసినట్టు ఏం చేయడు. సరే, ఇప్పుడు నువ్వు చేస్తావా? టేస్ట్ వస్తుందా చికెన్ లో నేను రాకుండా? ఓన్లీ కలిపేస్తారా చికెన్ టేస్ట్ వస్తుందా నువ్వు కలిపితే? అయిపోయి ఇప్పుడు బాగా వస్తుంది చూడు చికెన్. ఇప్పుడు ఓకే అబ్బా, చూద్దాం. చికెన్ బాగా ఆయిల్లో ఫ్రై అయింది. ఇప్పుడు దీని మసాలా వేసుకుందాం. బాగా కలుపుకోవాలి. మసాలా అంతా చికెన్ పట్టాలి. మసాలా ఫ్రై అయినాకనే వాటర్ వేసుకోవాలండి. టీ అయిందని అది చూడు. టీ అయిందండి, ఇవ్వాలా? సరే, నేను పోసుకుంటాను. ఈ నెయ్యి నేను ఇంట్లో తయారు చేసుకున్నాను. మీకు కావాలంటే కామెంట్లో పెట్టండి, నేను ఈ రెసిపీ చూపిస్తాను. ఈ నెయ్యిలో ఇప్పుడు నేను జీడిపప్పు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. గరం మసాలా కూడా వేసుకున్నాను. గరం మసాలా వేసిన మసాలా పేస్ట్ చేసుకున్నాం. మసాలా పేస్ట్ కూడా వేసుకున్నాం. దగ్గర మిక్స్ అయితే ఆగుతుంది నాకు. కొంచెం అల్లం పేస్ట్. చావల్ పెట్టుకున్నాను నేను కుక్కర్లో. ఈ మసాలా అంతా వేగుతుంది కదా, ఈ మసాలాలు ఇందులో యాడ్ చేసుకున్నాం. అంతే, రైస్ కుక్కర్లో పెట్టుకోవాలి. రెడీ అయిందండి ఘాటుగా హాట్గా తెలంగాణ చికెన్ కర్రీ. ఇది పూరులో కానీ, పరటలో కానీ, బగారన్నంలో కానీ, జీరా రైస్లో చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. బాయ్ బాయ్. ఇది మా మనీ ప్లాంట్ అండి. దీన్ని ఫ్రెష్ చేయాలి. డైలీ వాటర్ వేసుకోవాలి. డోర్ కాడీలో పెడితే లక్కీ అండి. డైలీ వాటర్ వేసుకోవాలి. ఒక్కొక్క ఆకు ఇట్లా క్లీన్ చేసుకోవాలి. మొత్తం డైలీ కడగాలి దీన్ని. చూడండి, వాళ్ళ ఫ్రెండ్స్ రాలేదు ఈరోజు, హోటల్ టీ గారు. అందుకే వాళ్ళ కోసం మా వారు పార్సల్ తీసుకెళ్తారు. सो हम लोग यहाँ पर आ गए होटल में. ये मेरा भाई इशाक, ये दूसरा भाई सुयोग. हाय बोलो. हाय. तीसरा एक बाहर गया है, वो आ जाएगा तब तक.